ప్రధానంగా కొట్టుకపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్లు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, అవి నీళ్ల పాలైనవి అని చెప్పి మాటికి మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము నీటిపారుదల రంగం పైన శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 98,000 ఎకరాలకు మాత్రమే అదనంగా సాగునీటి సౌకర్యం కల్పించారు అని చెప్పారు. ఎస్, 93,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 98,000 కొత్త ఆయకట్టు వచ్చింది. కానీ దాదాపు 30 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ జరిగింది. దాన్ని మర్చిపోతున్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 1,00,000 కోట్లు నీళ్ల పాలైనని మాట్లాడే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డే కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, సుందిల్ల, అన్నారము, మేడిగడ్డ, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల కాలువలు, 141 టీఎంసీల స్టోరేజ్ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోత, 240 టీఎంసీల నీటి వాడకం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని కాంపనెంట్స్ ఉన్నాయి. ఇందులో మేడిగడ్డ ఒక కాంపనెంట్ మాత్రమే. మేడిగడ్డకు పెట్టిన ఖర్చు 93,000 కోట్లలో 3,000 కోట్లు మాత్రమే. 3,000 కోట్ల రూపాయలతో కట్టిన మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోయినాయి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది, ఇంజనీర్లు చెప్తున్నారు. ఆ 3 పిల్లర్లు కుంగిపోవటానికి సాంకేతిక కారణాలు ఉండొచ్చు, డిజైన్స్ లోపం ఉండొచ్చు, లేకుంటే అధిక నీటి స్టోరేజ్ కారణమై ఉండొచ్చు, లేక కన్స్ట్రక్షన్ లోపాలు కూడా ఉండొచ్చు. నిపుణులతో విచారణ జరిపించి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే, సాగునీటి రంగ నిపుణులతో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర విచారణ జరిపించి దానికి బాధ్యులైన వాళ్ళపైన ఎంత పెద్దవారైనా చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి మేమే డిమాండ్ చేస్తున్నాం. కానీ కాలయాపన చేయకుండా, రాజకీయం కొరకే మేడిగడ్డను ఉపయోగించుకోకుండా, రాష్ట్ర కోణం నుంచి, రాష్ట్ర రైతాంగ కోణం నుంచి కూడా ఆలోచించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. త్వరితగతిన, గతంలో నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను. గతంలో కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు కూలిపోవడమో కొట్టుకుపోవడమో జరిగింది. దాన్ని ఎవరు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయలే. వెంటనే నిపుణుల కమిటీని వేసి సమగ్రమైన నివేదిక తీసుకొని అవసరమున్న చోట్ల రిపేర్స్ చేసి, రీబిల్డ్ చేసి దానికి వాటిని జాతీయకి అంకితం చేశారు. మేము కోరుతున్నది, మేము డిమాండ్ చేస్తున్నది కూడా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఏ 3 పిల్లర్లు అయితే కుంగిపోయినాయో వాటి ఎదురుగా కాపర్ డ్యామ్ వేసి, మట్టి కట్టను వేసి, నీళ్లు పిల్లర్ల వైపు రాకుండా చూసి ఆ పిల్లర్లను రిపేర్ చేసి మేడిగడ్డను మళ్ళీ ఉపయోగంలోకి తీసుకువచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గోదావరిలో జూన్ మాసంలోనే వరదలు వస్తాయి. అంటే మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు మాత్రమే మనకు సమయం ఉంది. మీరు కాలయాపన చేసి కాపర్ డ్యామ్ వేయకుండా, రిపేర్స్ టేకప్ చేయకుండా
వరదలు వచ్చినప్పుడు ఆ మేడిగడ్డ మొత్తంగా కొట్టుకుపోవాలని మీరు చూస్తున్నట్టుగా మాకు అనిపిస్తున్నది. ఇది చాలా చాలా దుర్మార్గమైన ఆలోచన. రాష్ట్ర ప్రజల శ్రేయస్సుతో ఆటలాడుకుంటున్న ఆలోచన. మీ రాజకీయాల కొరకు రైతాంగాన్ని ఆగం చేయాలనే ఆలోచన. దీన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. తక్షణమే నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా కాపర్ డ్యామ్ నిర్మాణం చేసి 3 పిల్లర్లను రిపేర్ చేస్తారా, రీఇన్స్టేట్ చేస్తారా, కొత్తవి కడతారా కట్టి మేడిగడ్డ బ్యారేజ్ను ఉపయోగంలోకి తీసుకువచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని, అవి కుంగిపోవడానికి కారణమైన వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది చేయకుండా మిగతా అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారిలో అసహనము కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ప్రశ్నిస్తే మీ మేనిఫెస్టో పైన మా మేనిఫెస్టో పైన చర్చ పెడదామంటున్నారు. ఎస్, వీఆర్ రెడీ. మీ 420 హామీల పైన గత భారత రాష్ట్ర సమితి ఇచ్చిన మేనిఫెస్టో పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం.